नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। डीसीसीबी के अध्यक्ष अड्डी भोजारेड्डी ने कहा है कि बीआरएस नेता अच्छा काम नहीं कर रहे हैं। उन्होंने कहा है कि अपने 10 साल में कुछ नहीं किया। उन्होंने इच्छुक किसानों को भड़काने और राज्य सरकार को भड़काने तथा अव्यवस्थित प्रयास करने से परहेज करने की इच्छा व्यक्त की। अन्यथा उन्होंने चेतावनी दी कि पिछली सरकार द्वारा की गई गलतियों को उजागर करेंगे और नेताओं की कुंडली जारी करेंगे। उन्होंने सीएम रेवंत रेड्डी से उनसे बात करने का आग्रह किया। बीआरएस नेता ने राज्य सरकार और सीएम रेवंत रेड्डी पर की गई अनुचित टिप्पणियों और आलोचनाओं की निंदा की। उन्होंने कहा है कि उनकी सरकार कांग्रेस सरकार ने सत्ता में आने के 8 महीने के भीतर अपने कई वादे पूरे किए हैं। उन्होंने कहा है कि गारंटी लागू कर उन्हें लोगों से लोग काफी खुश है। किसानों का कर्ज भी माफ हो रहा है। उस दिन बीआरएस सरकार ने किसानों से गलती कर दी। उन्होंने कहा है कि करोड़ों रुपए का कर्ज लिया तो कांग्रेस सरकार आने के बाद में निवेश लाकर लोगों की भलाई के लिए मेहनत कर रही है। आरोप लगाया कि बीआरएस नेता सिर्फ राजनीति का लाभ लेने के लिए बेबुनियादी आरोप लगा रहे हैं और किसानों को भड़काकर अपनी रोटी सेकने की कोशिश कर रहे हैं। क्या ये बीआरएस सरकार नहीं थी जिसने उस दिन केवल 40% ऋण माफ करके किसानों को मूर्ख बनाया था? उनसे पूछा कि उन्होंने हमारी किसान हितैषी सरकार है और किसानों को 2 लाख कर्ज माफ अवश्य किया जाएगा। यदि कोई समस्या हो तो उसे कृषि अधिकारी के ध्यान में लाया जाना चाहिए। उन्होंने कहा है कि निराश होने की जरूरत नहीं है और ये सरकार हर किसान परिवार के लिए न्याय की दिशा में कदम उठा रही है। इस मीडिया कॉन्फ्रेंस में कुमार सुधाकर गौड़, राजेश्वर, नानाजी वैद्य, भंडारी, चिन्नయ్య राम, एल्मा रेड्डी और अन्य शामिल रहे। बीआरएस पार्टी అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం అనేక మాటలు మాట్లాడడం జరిగింది। అంటే సిగ్గుండాలకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది। बीआरएस పార్టీ అధ్యక్షులకు సిగ్గుండాలి। అసలు మొన్నటిదాకా అధికారం నుండి 10 సంవత్సరాల అధికారం నుండి సిగ్గులేని మాటలు మీరు మాట్లాడుతున్నారా? 7 మాసాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఈ 7 మాసాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది। 6 గ్యారెంటీల్లో 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ ఫ్రీ, అదే విధంగా 500కే గ్యాస్, అదే విధంగా మహిళలకు ఉచిత బస్, అదే విధంగా ఎన్ని కష్టాలున్నా మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది। అంటే వచ్చే సంవత్సరం కూడా కళ్ళు పైసలు, అరాక్ పైసలు, వైన్స్లే కానీ బార్లే కానీ అన్ని పైసలు ఉడుచుకొని పోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం। మీకు సిగ్గుండి మాట్లాడుతున్నారా? సిగ్గు లేక మాట్లాడుతున్నారా? ఏదో డిప్రెషన్గా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను। మేము కూడా చిట్టలిప్పుతే ఈ 10 సంవత్సరాలు చేసినాయి ఏ విధంగా ఉంటే ఒక్కపారి మీరు ఆలోచించే అవసరం పడుతుంది। అదే విధంగా బోతు శాసనసభ్యులు కూడా నేను మాట్లాడడం జరిగింది। మోసం చేసిందటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు। ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మొన్న కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా అందరికీ కుటుంబంకి ఒకటి 2 లక్షల రూపాయలు ఇప్పిద్దామని చెప్పి ప్రతి కుటుంబానికి అని చెప్తా ఉన్నారు। కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో రైతుల్ని రెచ్చగొడాలి, ఏదో చేయాలి, ఏదో అచ్చా లోకల్ బాడీస్లో ఏదో సాధించాలని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు। ఆనాడు ఏ విధంగా కేవలం 42-43% వేసి చేతులు దులుపుకున్న మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, అదేవిధంగా ఎందరో మంది కాళేశ్వరంలో రేపు జైల్లోకి పోతారు। అదేవిధంగా ఈరోజు మన కోరట, మన చెనాకలో ఎంత అవినీతి జరిగిందో అది రేపు తేలబోతా ఉంది, మీ మెడలకే జుట్టుకపోతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। తప్పకుండా మొన్న పెయిన్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది, రాబోయే ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది। మీకు వచ్చే కాలంలో ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి ఉన్నాడు, మీకు ఒక ఎంపీటీసీ గెలిచే పరిస్థితి ఉన్నాడు, అదేవిధంగా మీకు ఒక కౌన్సిలర్ గెలిచే పరిస్థితి ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రైతులు శాంతితో ఉండాలి। రైతులకు తప్పకుండా ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం। రైతులు అధైర్యపడే అవసరం లేదు। ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।